స్టూడెంట్స్, గత క్లాసుల్లో మనం రేడియేషన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ లాస్ రెండు, ఒకటి ర్యాలీజీన్ లా, ప్లాంక్ లా గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ రెండిట్లో ఒకటి మనకి రిపీటెడ్గా మనకి ఎస్ఏ క్వశ్చన్గా రావడం అనేది జరుగుతుంది. దీనికి ఇంటర్నల్ చాయిస్గా నెక్స్ట్ టాపిక్స్ నుంచి మనకు రావచ్చు. అందులో ముఖ్యమైనది ఏంటంటే పారామీటర్స్. పారామీటర్ అంటే ఇక్కడ మనం వాట్ ఈజ్ పారామీటర్, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ పారామీటర్స్, వాట్ ఆర్ ది కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్. అంటే ఇక్కడ పారామీటర్ అంటే ఏంటి, పారామీటర్ రకాలు ఏంటి, పారామీటర్ సంబంధించిన అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే వివిధ రకాల పారామీటర్లు ఏ విధంగా నిర్మాణం చేస్తాం, దానికి సంబంధించిన పనితీరు ఏ విధంగా ఉంటుంది, వాటి సహాయంతో ఏ విధంగా మనం టెంపరేచర్ మెజర్ చేస్తాం అనేది డిస్కస్ చేస్తాం. సాధారణంగా ఫర్ మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్స్ ఆఫ్ ఎనీ బాడీ వీ యూజ్ థర్మామీటర్స్. అంటే టెంపరేచర్ మెజర్ చేయడానికి మనం థర్మామీటర్ వాడతాం అనేది మనకు తెలుసు. అయితే ఇక్కడ హై టెంపరేచర్ మనం మెజర్ చేయాలనుకోండి, థర్మామీటర్ని యూజ్ చేసి మనం టెంపరేచర్ మెజర్ చేయడం అనేది కొంచెం కష్టమైన ప్రక్రియ. కారణం ఏంటి, థర్మామీటర్తో మనం మెజర్ చేయడానికి ఒకటి దాని రేంజ్ సరిపోదు, రెండోది మరీ ముఖ్యమైనది ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది హాట్ బాడీ. థర్మామీటర్ని హాట్ బాడీతో ఫిజికల్ కాంటాక్ట్లో పెట్టినప్పుడే దాని యొక్క టెంపరేచర్ మనం మెజర్ చేయడం అనేది సాధ్యమవుతుంది. సో కాబట్టి ఈ డిఫికల్టీని ఓవర్కమ్ చేయడం కోసం పారామీటర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. పారామీటర్స్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు మెజర్మెంట్ ఆఫ్ హై టెంపరేచర్స్. అంటే హై టెంపరేచర్స్ని మెజర్ చేయడానికి మనం పారామీటర్లు అనేవి ఉపయోగిస్తాం. అంటే హై టెంపరేచర్ అధిక ఉష్ణోగ్రతలు కొలవడానికి మనకు ఉపయోగపడే పరికరం లేదా సాధనాన్ని పారామీటర్ అంటాం. దే ఆర్ డిపెండింగ్ ఆన్ ది లాస్ ఆఫ్ రేడియేషన్. దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ రేడియేషన్ పారామీటర్స్ ఆల్సో. అంటే వాటిని మనం ఇవన్నీ కూడా వికిరణ సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తాయి కాబట్టి వికిరణ పారామీటర్ని కూడా మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ మనకి ఇన్యాక్సెసిబుల్ ఆబ్జెక్ట్కి సంబంధించిన టెంపరేచర్ కూడా మనం వీఆర్ మెజరింగ్ ది టెంపరేచర్ ఆఫ్ ది హాట్ బాడీ విచ్ ఈస్ ఇన్యాక్సెసిబుల్ టు అస్. ఇట్ ఈస్ ఆల్సో మెజర్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ పారామీటర్. అంటే మనకు అందుబాటులో లేని ఉష్ణ వస్తువు లేదా వేడి వస్తువు యొక్క టెంపరేచర్ కూడా మనం పారామీటర్ ఉపయోగించి మెజర్ చేయవచ్చు. దీనికి రీజన్ ఏంటంటే దే ఆర్ డిపెండింగ్ ఆన్ ది లాస్ ఆఫ్ రేడియేషన్. వికిరణ సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి. రేడియేషన్ ఈజ్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది టెంపరేచర్ ఆఫ్ ది హాట్ బాడీ. ఆల్రెడీ మనకు తెలుసు రేడియేషన్ అనే దానికి ఈ డెఫినేషన్ మనం ఏం చెప్పాం, ఇట్ ఈస్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది టెంపరేచర్ బై వర్చ్యూ ఆఫ్ టెంపరేచర్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ హాట్ బాడీ టు అనదర్ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ టెంపరేచర్. కేవలం ఉష్ణోగ్రత కారణంగానే ఉష్ణరాశి బదిలీ జరిగితే ఆ ప్రక్రియని మనం రేడియేషన్ అన్నాం. సో రేడియేషన్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది టెంపరేచర్ ఆఫ్ ది బాడీ. కాబట్టి ఇక్కడ మనకి యాక్సెసిబుల్గా ఉన్నా ఇన్యాక్సెసిబుల్గా ఉన్న ఆ వస్తువు యొక్క టెంపరేచర్ని హై టెంపరేచర్ అంటే లో టెంపరేచర్స్ని మెజర్ చేయడానికి మనకు థర్మామీటర్లు ఉంటాయి. హై టెంపరేచర్స్ మెజర్ చేయడానికి మనకు పారామీటర్లు యూజ్ చేస్తాం. జనరల్లీ పారామీటర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. రెండు రకాలుగా సాధారణంగా వీటిని డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ టోటల్ రేడియేషన్ పారామీటర్. పూర్ణ వికిరణ పారామీటర్. పూర్ణ వికిరణ పారామీటర్. రెండోది ఆప్టికల్ పారామీటర్స్. దీన్నే దృశ్య పారామీటర్ అంటాం.
రెండింటికి కూడా ఎగ్జాంపుల్ మనకి ఇవ్వడం జరిగింది. అంటే టోటల్ రేడియేషన్ పారామీటర్కి మనకి ఫెరీ టోటల్ రేడియేషన్ పారామీటర్ అనేది ఉంది. అలాగే ఇన్ ది కేస్ ఆఫ్ ఆప్టికల్ పారామీటర్స్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పారామీటర్, మాయమైపోయే తీగ దృశ్య పారామీటర్ అనే దాని గురించి ఆప్టికల్ పారామీటర్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ రెండు ఏ విధంగా పనిచేస్తాయి అనేది మనం చూస్తే ఇన్ ది కేస్ ఆఫ్ టోటల్ రేడియేషన్ పారామీటర్ వీ మెజర్ ది total radiation of all wavelengths, and by using the Stefan's law we measure the temperatures of the hot body. అంటే ఒక ఉష్ణ వస్తువు నుంచి వస్తున్న మొత్తం వికిరణాన్ని అంతటిని అన్ని తరంగదైర్ఘ్యాలకు సంబంధించిన టోటల్ రేడియేషన్ని మనం ఫస్ట్ మెజర్ చేస్తాం. మెజర్ చేసి బై యూజింగ్ ఆఫ్ స్టెఫాన్స్ లా, వాట్ ఈజ్ స్టెఫాన్స్ లా? ఈజ్ equal to some constant sigma into T power 4, or E is proportional to T power 4. Absolute temperature fourth power కన్లో అనుపాతంగా ఉంటుంది అనేది మనకు తెలుసు. సో ఈ ఈక్వేషన్ యూజ్ చేసి వీఆర్ మెజరింగ్ అంటే ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సిగ్మా ఈజ్ స్టెఫాన్స్ కాన్స్టెంట్, టెంపరేచర్ మెజర్ చేస్తాం. ఇక ఆప్టికల్ పారామీటర్ దగ్గరికి వచ్చాం అనుకోండి. ఇన్ దిస్ కేస్ ఆఫ్ ఆప్టికల్ పారామీటర్స్ we compare the intensity of radiation for a particular wavelength from hot body, or which is emitting from the hot body, is with intensity of radiation for same wavelength which is emitting by a standard body at known temperature. By using Wien's displacement law, we measure the temperature of the body. అంటే దృశ్య పారామీటర్లో మనం ఏం చేస్తున్నాం? మనం తీసుకున్న ఉష్ణ వస్తువు అంటే తెలియని ఉష్ణోగ్రత కలిగిన వస్తువు యొక్క నుంచి ఒక ప్రత్యేక తరంగదైర్ఘ్యం నుంచి విడుదలవుతున్న వికిరణ శక్తిని మనం లెక్క కట్టి దాన్ని తెలిసిన ఉష్ణోగ్రత దగ్గర ఉన్న ఒక స్టాండర్డ్ అంటే ఒక బాడీని మనం తెలిసిన ఉష్ణోగ్రత తగిలిన ఉష్ణ వస్తువును మనం తీసుకుంటాం. స్టాండర్డ్ బాడీ అంటే ఒక బ్లాక్ బాడీ లాంటిది అన్నమాట. దాన్ని తీసుకుని సేమ్ వేవ్ లెంత్ నుంచి ఎంతైతే వికిరణ శక్తి రిలీజ్ అవుతుందో మనం మెజర్ చేసి ఈ రెండింటినీ కంపేర్ చేయడం ద్వారా వీన్ సూత్రాన్ని అప్లై చేసి అంటే వీన్ డిస్ప్లేస్మెంట్ లాని అప్లై చేసి మనం ఆ ఉష్ణ వస్తువు యొక్క టెంపరేచర్ మనం మెజర్ చేయొచ్చు. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లో మనకేంటి? లాంబ్డా m into t is equal to some constant b. Here b is the Wien's constant and lambda m is the energy emitting energy అంటే maximum energy కి సంబంధించిన wavelength. It is the wavelength of the maximum energy and t is the absolute temperature of the hot body. T అనేది వస్తువు యొక్క ఉష్ణోగ్రత, లాంబ్డా అనేది ఒక ప్రత్యేకమైన తరంగదైర్ఘ్యం. ఈ రెండింటి మధ్య లబ్ధాన్ని మనం తీసుకుంటే కాన్స్టెంట్గా ఉంటుంది అనేది మనకు తెలుసు. కాబట్టి ఈ సమీకరణం ఆధారంతో మనం λ1 T1 is equal to λ2 T2 కంపారిజన్, ఇది ఫార్ములా అన్నమాట. ఇందులో λ1 మనకు తెలుసు, పర్టికులర్ తరంగదైర్ఘ్యం ఇది కూడా మనకు తెలుసు. ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాం కాబట్టి దీని సహాయంతో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే నోన్ బాడీ నుంచి బి వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేసి అన్నోన్ బాడీకి సంబంధించిన టెంపరేచర్ లాంబ్డా సేమ్ వేవ్ లెంత్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ ది టెంపరేచర్ ఆఫ్ ది హాట్ బాడీ. ఈ విధంగా స్టిఫాన్ లా ఆ ప్లాంక్స్ లాని యూజ్ చేసి మనం హాట్ బాడీ యొక్క టెంపరేచర్ను మనం మెజర్ చేయొచ్చు. సో ఇది బ్రీఫ్గా మనం మాట్లాడుకుంటే వాట్ ఈస్ parameter, what are the types of parameters. Then next, what are the advantages and disadvantages of the parameters. Advantage, disadvantage రెండు ఉన్నాయి దీంట్లో. మళ్ళీ అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేస్తే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పారామీటర్స్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ది హై టెంపరేచర్స్. అంటే అధిక ఉష్ణోగ్రతలు కొలవడానికి మనకి పారామీటర్లు అనేవి ఉపయోగపడతాయి.
Second one, we measure the temperature of the hot body which is inaccessible to us. మనకి అందుబాటులో లేని వస్తువు యొక్క టెంపరేచర్ కూడా మనం లెక్క కట్టవచ్చు పారామీటర్ ఉపయోగించి. మరొక ముఖ్యమైనది ఏంటంటే there is no need of contact, physical contact between the hot body and parameter. అంటే ఇక్కడ మనకి ఉష్ణ వస్తువుకి పైరామీటర్కి మధ్య ఉష్ణ సంబంధం, అంటే ఫిజికల్గా కాంటాక్ట్ ఉండాల్సిన పని లేదు, అంటే ఒకదానికొకటి తాగుతూ ఉండాల్సిన పని లేదు. తగినంత దూరంలో ఉంచి కూడా మనం మెజర్ చేయొచ్చు. కాబట్టి మనం అందుబాటులోకి దాన్ని పక్కకే వెళ్తే మన బాడీ తట్టుకోలేదు, కాబట్టి దూరంగా ఉండి కూడా మనం టెంపరేచర్ మెజర్ చేయొచ్చు. సో కారణం ఏంటి? రేడియేషన్ లాస్ మీద డిపెండ్ అవుతుంది. రేడియేషన్ లాస్ని మనం చూస్తే రేడియేషన్ అనేది టెంపరేచర్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. కాబట్టి బై యూజింగ్ ఆఫ్ ఆప్టికల్ పారామీటర్ మనం ఏ టెంపరేచర్ అంటే పారామీటర్స్ మనం యూజ్ చేసి ఏ విధంగా అయినా మనం టెంపరేచర్, హై టెంపరేచర్ని మెజర్ చేయొచ్చు, దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది పారామీటర్స్. ఒకటి, హై టెంపరేచర్ మెజర్ చేయొచ్చు. రెండు, ఇన్యాక్సెసిబుల్ ఆబ్జెక్ట్కి సంబంధించిన టెంపరేచర్ కూడా మెజర్ చేయొచ్చు. మూడోది ముఖ్యమైనది, దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ ది హాట్ బాడీ అండ్ పారామీటర్. అంటే ఉష్ణ వస్తువుకి పారామీటర్కి మధ్య ఫిజికల్గా కాంటాక్ట్, అంటే డైరెక్ట్గా కాంటాక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, ఒకదానికొకటి తాకుతూ ఉంచాల్సిన పని లేదు. అదే థర్మామీటర్ అయితే ఖచ్చితంగా ఫిజికల్ కాంటాక్ట్ ఉండాలి. ఇక డిసడ్వాంటేజెస్ దగ్గరకు వచ్చేసరికి మనకి ముఖ్యమైనది ఏంటంటే, బిలో 600 degrees సెల్సియస్ మనం తీసుకుంటే ద రేడియేషన్ ఈజ్ వెరీ స్మాల్. నిజానికి రేడియేషన్ అనేది ఉంటుంది రిగార్డింగ్ టు మనకి ఫస్ట్ మనం ప్రివోస్ట్ లా ప్రకారం మనం తీసుకుంటే 0 degree కెల్విన్ కన్నా పైన ఉన్న టెంపరేచర్ దగ్గర ఉన్న ప్రతి బాడీ కూడా రేడియేషన్ రిలీజ్ చేయడం, ఎమిట్ చేయడం, అబ్జార్ప్షన్ చేసుకోవడం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్తున్నాం. బట్ ఇఫ్ టెంపరేచర్ ఈజ్ వెరీ స్మాల్, temperature is small or very small, the radiation is also very small because it is depends on the temperature. Certain temperature వెళ్ళిన తర్వాతే certain amount of radiation రిలీజ్ అవుతుంది. కాబట్టి 600 degrees లోపల మనం తీసుకుంటే రేడియేషన్ అనేది చాలా స్వల్పంగా ఉంటుంది. కాబట్టి ఆ హార్ట్ బాడీ యొక్క టెంపరేచర్ అక్యురేట్గా మెజర్ చేయడం అనేది పాసిబుల్ కాదు. అంటే దాన్ని కరెక్ట్గా మెజర్ చేయడం అనేది సాధ్యం కాదన్నమాట. అబౌవ్ 600 degrees మనం పారామీటర్స్ యూజ్ చేసి టెంపరేచర్ని మెజర్ చేయగలం. ఇక మరొకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే, పారామీటర్తో మెజర్ చేసిన టెంపరేచర్కి యాక్చువల్ టెంపరేచర్కి మధ్య కొంత వ్యత్యాసం ఉండటం అనేది గమనించడం జరిగింది. బికాస్ పారామీటర్స్ ఆర్ డిపెండ్స్ ఆన్ ది రేడియేషన్ లాస్. పారామీటర్స్ అనేది రేడియేషన్ లాస్ మీద డిపెండ్ అవుతాయి. బట్ రేడియేషన్ లాస్ అన్నీ కూడా దే ఆర్ డెరైవ్డ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ. అంటే కృష్ణ వస్తువు విషయంలో మనం లాస్ అన్నింటినీ డెరైవ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మనం తీసుకున్న హార్ట్ బాడీ ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ, అది పరిపూర్ణ కృష్ణ వస్తువు కాదు. కాబట్టి కొంత వ్యత్యాసం ఉండటానికి సాధ్యం అక్కడ జరుగుతుంది. అయితే ఆ వ్యత్యాసాన్ని మనం బై ప్రాక్టీస్ మనం చేస్తూ దాన్ని ఓవర్కమ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందంటే డైరెక్ట్గా మనం చేయడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది, అంటే కొంత తేడా కనిపిస్తుంది అన్నమాట. సో దీస్ ఆర్ ది డిసడ్వాంటేజెస్. అంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్. ఓకే, ఇక దీనిలో మనం ఇవాళ ఫెరీ టోటల్ రేడియేషన్ పారామీటర్ అనేది ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాం, అది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. Very total radiation parameter.
పూర్ణ వికర్ణ పైరామిడ్. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి, ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది మనం చూస్తే, ఇన్ ది కేస్ ఆఫ్ టోటల్ రేడియేషన్ పైరామీటర్ దెర్ ఈస్ ఎ లార్జ్ కాన్కేవ్ మిర్రర్. ఒక పెద్ద పుటాకార దర్పణం ఉంటుంది. దీనిలో ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఫర్ పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్ ఇట్ ఈస్ మేకింగ్ విత్ ది నికెల్ కోటింగ్. అంటే పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్ అంటే పరిపూర్ణంగా పరావర్తనం చెందడానికి వీలుగా దీని యొక్క ముందు భాగం అంతా కూడా పూర్తిగా నికెల్ పూతకు ఇవ్వబడి ఉంటుంది అనమాట, పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్ కోసం. ఇన్ ది సెంటర్ ఆఫ్ ది మిర్రర్ దెర్ ఈజ్ ఎ స్మాల్ హోల్. ఈ మధ్యలో ఒక చిన్న రంధ్రాన్ని ఏర్పాటు చేస్తాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు అరేంజ్మెంట్ ఆఫ్ అన్ ఐపీస్. అంటే ఒక అక్షి కటకాన్ని దీని లోపల మనం ఉంచడానికి వీలుగా దీన్ని ఇక్కడ ఉంచడం జరుగుతుంది. ఇట్ ఈస్ మూవ్ టు అండ్ ఫ్రో, అంటే ఫ్రంట్ డైరెక్షన్ అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవడానికి వీలుగా దెర్ ఈజ్ అన్ ర్యాక్ అండ్ పినియన్ అరేంజ్మెంట్. అంటే ర్యాక్ అండ్ పినియన్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. దీని సహాయంతో ఈ దర్పణాన్ని ముందుకి వెనక్కి అవసరమైతే మనం కదల్చడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హార్ట్ బాడీ. అంటే హార్ట్ బాడీ మనం ఏదైతే తీసుకుంటున్నామో దానికి సంబంధించి దాని ఎదురుగా దీన్ని ఇక్కడ ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. హార్ట్ బాడీ నుంచి మనకి రేడియేషన్ ఆల్ డైరెక్షన్స్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అది వచ్చి దీని మీద ఇన్సిడెంట్ అవుతుంది. ద ఇన్సిడెంట్ ఫ్రమ్ ది హార్ట్ బాడీ ఈజ్ ఇన్సిడెంటింగ్ ఆన్ ది కాన్కేవ్ మిర్రర్, దెన్ ఇట్ సఫర్స్ అ రిఫ్లెక్షన్. అంటే దాని మీద పడినప్పుడు పరావర్తనం చెందుతుంది. పరావర్తనం చెందిన దానికి సంబంధించి మనం తీసుకుంటే సో ఈ రిఫ్లెక్ట్ అయింది ఫోకస్ అవ్వడానికి వీలుగా దేర్ ఇస్ ఏ మెటల్ స్ట్రిప్. ఇక్కడ ఒక మెటల్ స్ట్రిప్ ఒకటి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఒక మెటల్ స్ట్రిప్ అంటే లోహపు పాక దాన్ని మనం ఏర్పాటు చేస్తాం. దిస్ రేడియేషన్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్, the radiation is incident on the metal strip. అంటే దీని మీద పడుతుంది. సో దీని మీద కరెక్ట్గా ఫోకస్ అయ్యేటట్టు చేయడం కోసం we move the concave mirror in forward or backward direction. అంటే దీన్ని ముందుకు కానీ వెనక్కి కానీ సర్దుబాటు చేస్తూ కరెక్ట్గా ఇక్కడ ఫోకస్ అయ్యేటట్లుగా చేస్తాం. ఇది ఫోకస్ అయిందా లేదా అనేది ఐపీఎస్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఫర్ లిమిటేషన్ ఆఫ్ రేడియేషన్, అంటే ఈ వికిరణాన్ని పరిమితం చేయడం కోసం దేర్ ఆర్ టూ ప్లేన్ మిర్రర్స్ ఎం డాష్, రెండు సమతల దర్పణాలు అనేవి ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఒక చిన్నది దర్పణాలు ఏర్పాటు చేస్తాం. అంటే ఇది ఒక డయాఫ్రమ్ లాగా మనకి ఏర్పాటు అవుతుంది. దే ఆర్ మేకింగ్ అన్ యాంగిల్ 5 degrees విత్ ఈచ్ అదర్. ఒకదానికొకటి 5 డిగ్రీల కోణం చేసే విధంగా సుమారుగా 1.5 మిల్లీమీటర్ గ్యాప్లో, అంటే రెండింటి మధ్య ఖాళీ ఎంత ఉంటుంది, సుమారుగా 1.5 మిల్లీమీటర్స్ ఉంటుంది. సో ఉండేటట్టుగా మనం చేసినప్పుడు ఇది ఒక డయాఫ్రమ్ లాగా మనకి చేస్తుంది. దిస్ ఈజ్ లిమిటింగ్ ది రేడియేషన్, అంటే రిఫ్లెక్టెడ్ రేడియేషన్ని దీన్ని లిమిట్ చేస్తాం. ఇక దేర్ ఇస్ ఎ ప్రొటెక్షన్ షీల్డ్ అరౌండ్ ది మెటల్ స్ట్రిప్. ఈ మెటల్ స్ట్రిప్కి ప్రొటెక్ట్ చేయడం కోసం, అంటే డైరెక్ట్ రేడియేషన్ అంటే హార్ట్ బాడీ నుంచి వచ్చే డైరెక్ట్ రేడియేషన్ దీని మీద ఇన్సిడెంట్ అవ్వకుండా కేవలం రిఫ్లెక్టెడ్ రేడియేషన్ మాత్రమే దాని మీద ఇన్సిడెంట్ అయ్యేటట్లుగా ప్రొటెక్షన్ కోసం, అంటే డైరెక్ట్ రేడియేషన్ దీని మీద ఇన్సిడెంట్ అవ్వకుండా దేర్ ఈజ్ అ ప్రొటెక్టింగ్ షీల్డ్, అంటే దీని చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తాం.
దానివల్ల మనకి కాన్కేవ్ మిర్రర్ నుంచి మాత్రమే అంటే ఈ సి అని మనం అనుకోవచ్చు, దీని నుంచి వచ్చింది మాత్రమే దీని మీద ఇన్సిడెంట్ అవుతుంది. అది దానివల్ల దీని యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. సో ఇక్కడ మనకి టెంపరేచర్ మనకు కావాలి అని అనుకుంటే దీన్ని మెజర్ చేయడం కోసం యూజ్ ఏ థర్మోకపుల్ అంటే ఒక ఉష్ణయుగ్మాన్ని మనం ఉపయోగిస్తాం. ఉష్ణయుగ్మం అంటే థర్మోకపుల్ మీన్స్ దేర్ ఆర్ 2 జంక్షన్స్, 2 సందులు ఉంటాయి. ఇందులో ఒకదాన్ని దీని వెనక భాగాన్ని మనం కనెక్ట్ చేస్తాం. అంటే థర్మోకపుల్కి సంబంధించిన ఒక జంక్షను దీని వెనక అంటే మెటల్ స్ట్రిప్ వెనకాల ఫిక్స్ చేయడం జరుగుతుంది. సెకండ్ వన్ మనం ఇంకో జంక్షన్ ఉంటుంది. బిట్వీన్ దీస్ 2 జంక్షన్స్ దేర్ ఈస్ ఎన్ అరేంజ్మెంట్ ఆఫ్ మిల్లీ వోల్ట్ మీటర్. అంటే ఇక్కడ ఒక మిల్లీ వోల్ట్ మీటర్ అనేది మనం ఈ 2 జంక్షన్స్కి మధ్యలో మనం ఏర్పాటు చేస్తాం. సో ఇక్కడ సీబెక్ ఎఫెక్ట్ మనం యూజ్ చేసుకుంటే సీబెక్ ఎఫెక్ట్ మనం యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, సీబెక్ ఎఫెక్ట్ వల్ల మనకి ఏమవుతుంది అంటే ఏం చెప్తుంది అంటే బిట్వీన్ ది 2 జంక్షన్స్ దేర్ ఈస్ ఎ థర్మల్ టెంపరేచర్ డిఫరెన్స్. అంటే 2 సందుల మధ్య ఉష్ణోగ్రత భేదాన్ని మనం ఏర్పాటు చేస్తే దేర్ ఆర్ సమ్ డెవలప్మెంట్ ఆఫ్ ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఈ 2 సందుల మధ్య ఉష్ణోగ్రత భేదం ఉన్నప్పుడు ఆ సందుల మధ్య కొంత విద్యుత్ చాలక బలం అనేది డెవలప్ అవుతుంది. దిస్ ఈజ్ మెజర్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ మిల్లీ వోల్ట్ మీటర్. అంటే స్వల్పంగా అయినప్పటికీ అక్కడ కొంత విద్యుత్ చాలక బలం అనేది జనిస్తుంది అనేది సీబెక్ ప్రభావం మనకి చెప్తుంది. అంటే థర్మల్ ఎలక్ట్రిసిటీలో మనం దీన్ని నేర్చుకుంటాం సీబెక్ ఎఫెక్ట్ అనేది. సో దాని సహాయంతో ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ మనం 2 జంక్షన్స్ మనం చూస్తే మెటల్ స్ట్రిప్కి వెనకాల మనం అరేంజ్ చేసిన జంక్షన్ ఇట్ ఈస్ బిహేవ్స్ లైక్ ఎ హాట్ జంక్షన్. సెకండ్ వన్ ఈజ్ బిహేవ్స్ లైక్ కోల్డ్ జంక్షన్. ఒకటి హాట్ జంక్షన్గా అంటే ఒక వేడి సంధిగా పనిచేస్తే రెండోది చల్లని సంధిగా పనిచేస్తుంది. సో ఈ సందర్భంలో మనకి ఈ రెండింటి మధ్య అంటే వికిరణం దీని మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ద టెంపరేచర్ ఆఫ్ ది మెటల్ స్ట్రిప్ ఈస్ ఇంక్రీజెస్. అంటే క్రమంగా పెరగడం అనేది జరుగుతుంది. కొంతసేపటికి దీని సర్టెన్ టెంపరేచర్ దగ్గరికి వచ్చేసరికి రెండింటి మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మిల్లీ వోల్ట్ మీటర్లో కొంత రీడింగ్ వస్తుంది. అంటే ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది. సో ఈఎంఎఫ్ని మనం మెజర్ చేయడం ద్వారా మనం టెంపరేచర్ అంటే దేని మీద డిపెండ్ అవుతుంది, టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. అంటే మెటల్ స్ట్రిప్ యొక్క టెంపరేచర్ ఇది కోల్డ్ జంక్షన్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్. ఒక స్థిరమైన ఉష్ణోగ్రత దగ్గర దీన్ని మెయింటైన్ చేస్తాం. దీని యొక్క టెంపరేచర్ పెరిగింది అనుకోండి, పెరిగిన దానికి అనుగుణంగా దీనిలో ఈఎంఎఫ్ పెరుగుతుంది. ఈఎంఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్ ఆఫ్ ది హాట్ బాడీ అకార్డింగ్ టు సీబెక్ ఎఫెక్ట్. సీబెక్ ప్రభావం ప్రకారం మనకి దీనిలో జరించే విద్యుత్ చాలకం అనేది వేడి సంధి యొక్క ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంగా ఉంటుంది. దీన్ని స్థిరంగా ఉంచి దీన్ని పెంచుకుంటా ఉంటే ఈఎంఎఫ్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మెటల్ స్ట్రిప్ యొక్క టెంపరేచర్ మనకి పెరిగినప్పుడు దీనిలో ఈఎంఎఫ్ జనిస్తుంది. దాని సహాయంతో మనం టెంపరేచర్ మెజర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ విధంగా ఈఎంఎఫ్ మనం మెజర్ చేయడం ద్వారా మనం స్టిఫాన్ లాని యూజ్ చేస్తే మనకి ఈజ్ ప్రపోర్షనల్ టు సమ్ కాన్స్టెంట్ సిగ్మా ఇంటూ టీ పవర్ 4. దిస్ ఈజ్ స్టిఫాన్స్ లా. స్టిఫాన్ సూత్రం మనకి ఏం చెప్తుంది, ఈజ్ ఈక్వల్ టు some constant sigma into t power 4 or E is proportional to t power 4. అదే స్టీఫాన్ బోల్ట్జ్మన్ లా తీసుకున్నాం అనుకోండి, t1 power 4 minus t2 power 4. స్టీఫాన్ బోల్ట్జ్మన్ లా. In this case, t1 is the temperature of hot body and t2 is the temperature of cold body. t1 అనేది ఉష్ణ వస్తువు యొక్క టెంపరేచర్, వేడి వస్తువు యొక్క టెంపరేచర్ అయితే t2 అనేది చల్లని వస్తువు యొక్క టెంపరేచర్. ఈ రెండింటి మధ్య ఉష్ణ బదిలీ జరిగినప్పుడు మనకి ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది స్టీఫాన్ బోల్ట్జ్మన్ లా చెప్తుంది, ఎంత రిలీజ్ అవుతుంది అనేది స్టీఫాన్స్ లా చెప్తుంది. సో దీని ప్రకారం మనం చూస్తే ఇక్కడ మనకి t1 అనేది హాట్ బాడీ యొక్క టెంపరేచర్, t2 అనేది ఇక్కడ మెటల్ స్ట్రిప్ యొక్క టెంపరేచర్ అని అనుకుంటే t1 తో కంపేర్ చేస్తే మెటల్ స్ట్రిప్ యొక్క టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ దీన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. నెగ్లెక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఈ ప్రపోర్షనల్ టు t పవర్ 4 అవుతుంది ఆర్ t1 పవర్ 4 అవుతుంది. మనం ఏదో
దీని ప్రకారం మనం హాట్ బాడీ యొక్క టెంపరేచర్ని మెజర్ చేయొచ్చు. అయితే ఈ మెజర్ చేసే ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఐపీఎస్ నుంచి అబ్జర్వ్ చేస్తూ మెటల్ స్ట్రిప్ మీద హీట్ ఇమేజ్ అనేది పర్ఫెక్ట్ ఫోకస్ అయిందా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. వి అబ్జర్వ్ ద హీట్ ఇమేజ్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫోకస్డ్ ఆన్ ది మెటల్ స్ట్రిప్ ఆర్ నాట్ అనేది అబ్జర్వింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఐపీఎస్ అక్షికటకం సహాయంతో పరిశీలిస్తూ ఉంటాం. అంటే పర్ఫెక్ట్ ఫోకస్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి ఈ డయాఫ్రమ్ నుంచి అంటే రెండింటి నుంచి రిఫ్లెక్ట్ అయింది దీని మీద మనకి దీని మీద ఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇన్ ఫోకస్ అనుకుంటే ఈ రెండు భాగాలు మనకి ఒకదానికొకటి ఎగ్జాక్ట్లీ ఒకదానికొకటి కోయిన్సైడ్ అవుతాయి. అవుట్ ఆఫ్ ఫోకస్ అనుకోండి ఏమవుతుంది అంటే ఒకటి డైరెక్షన్ లో ఉంటే కొంచెం పైకి కిందకి ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫోకస్. ఇన్ ఫోకస్ అయితే ఈ విధంగా పూర్తిగా సర్కిల్ ఫామ్ అవుతుంది. సో ఆ విధంగా పర్ఫెక్ట్ ఫోకస్ అయిందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేస్తూ పర్ఫెక్ట్ ఫోకస్ అయినప్పుడు మిల్లీ వోల్ట్మీటర్ రీడింగ్ని మనం తీసుకోవడం ద్వారా మనం చూసుకుంటాం. సో ఇక్కడ దీన్ని సింపుల్గా మనం చూసుకుంటే ఇన్ ది కేస్ ఆఫ్ పారామీటర్ మనకి సమ్ కాన్స్టెంట్ E is equal to A into T power B అని రాస్తాం. ఇక్కడ B అనేది సుమారుగా 3.8 నుంచి 4.2 మధ్యలో దిస్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ది కండిషన్స్. B వాల్యూ మనకి 3.8 టు 4.2 మధ్యలో వేరీ అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు దీని ప్రకారం మనం ఒక గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండి. అంటే ఇక్కడ లాగ్ ఈ లాగ్ టీ అంటే దీనికి సంబంధించిన లాగతం అప్లై చేస్తే లాగ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ బి ఇంటూ లాగ్ టీ. ఏ అనేది కాన్స్టెంట్ బి అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ రెండింటి మధ్య మనం ఒక గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండి. వి డ్రా ఏ గ్రాఫ్ బిట్వీన్ ది వాల్యూస్ ఆఫ్ లాగ్ ఈ అండ్ లాగ్ టీ. ఇట్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. ఒక సరళరేఖ వస్తుంది, మూల బిందువు ద్వారా ఆరిజిన్ ద్వారా పోయే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఈ స్ట్రైట్ లైన్ ఈ రెండింటి మధ్య రిలేషన్ కంటిన్యూస్గా అది మెయింటైన్ అవుతుంది కాబట్టి స్ట్రైట్ లైన్ ఎక్స్టెండ్ చేయడం ద్వారా ఎంత పెద్ద టెంపరేచర్ అయినా మనం మెజర్ చేయొచ్చు. ఈ వాల్యూ తెలిస్తే ఆటోమేటిక్గా టీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ ది గ్రాఫ్. అంటే గ్రాఫ్ సహాయంతో మనం ఈ గ్రాఫ్ సహాయంతో మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎంతైనా మనం అన్నోన్ టెంపరేచర్ కలిగిన బాడీని మనం తీసుకున్నాం. లోన్ టెంపరేచర్తో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం, గ్రాఫ్ డ్రా చేస్తాం. దెన్ అన్నోన్ బాడీ మనం తీసుకుని దానికి సంబంధించిన ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే దానికి రిలేటెడ్ టెంపరేచర్ ఎంత అనేది గ్రాఫ్ సహాయంతో మనం మెజర్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం చేయొచ్చు. రెండు లేకపోతే దీన్ని క్యాలిబ్రేషన్ గ్రాఫ్ అని అనవచ్చు. అలాగే డైరెక్ట్గా మిల్లీ వోల్ట్మీటరే మన టెంపరేచర్ మెజర్ చేసి మనకి టెంపరేచర్ వాల్యూని ఇచ్చేటట్టుగా మనం దీన్ని క్యాలిబ్రేట్ చేసుకోవచ్చు. అంటే మిల్లీ వోల్ట్మీటర్లో ఈఎంఎఫ్ బదులు డైరెక్ట్ టెంపరేచర్ వచ్చేటట్టుగా కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా మనం డైరెక్ట్గా మిల్లీ వోల్ట్మీటర్ నుంచి అయినా మనం చూడొచ్చు, లేదా గ్రాఫ్ డ్రా చేసి బై యూజింగ్ ద Ferri's total radiation parameter we measure the temperature of hot body. అంటే ఈ మిల్లీ వోల్ట్మీటర్ లేదా గ్రాఫ్ సహాయంతో పరిపూర్ణ అంటే టోటల్ రేడియేషన్ ఫెరీ పూర్ణ వికిరణ పారామీటర్ను ఉపయోగించి ఉష్ణ వస్తువు యొక్క టెంపరేచర్ని మనం మెజర్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ క్లాస్లో డిసపీరింగ్ ఫిలమెంట్ అంటే ఆప్టికల్ పారామీటర్ కేసులోకి వచ్చేటట్టుగా మనకి డిసపీరింగ్ ఆప్టికల్ పారామీటర్ అంటే మాయమైపోయేదిగా దృశ్య పారామీటర్ అనేది ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారు, దాని సహాయంతో ఏ విధంగా టెంపరేచర్ మెజర్ చేస్తాం అనేది మనం డిస్కస్ చేస్తాం. అలాగే పారామీటర్లకు సంబంధించి కూడా ఓ సర్టెన్ రేంజ్ టెంపరేచర్ వరకు మనం మెజర్ చేయగలం. అంతకన్నా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏ పద్ధతి మనం ఉపయోగిస్తాం అంటే అక్కడ రొటేటింగ్ సెక్టార్ భ్రమణ వృత్తఖండం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని యూజ్ చేసి చేస్తాం. అది ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.